హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటి చింతపిక్కలు చూపిస్తుంది, ఆడుకుంటున్నానా అనుకుంటున్నారా? లేదండి, నేను ఆడుకోవట్లేదు. చిన్నప్పుడు అయితే చింతపిక్కలతో ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే చింతపిక్కలు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తున్నారు కదా, అదేంటో చూపించేద్దామని చెప్పి ఈ మినీ వ్లాగ్ అయితే చేసేసాను. ముందుగా ఇప్పుడు చింతపండు సీజన్ కాబట్టి అమ్మ అయితే చింతపండు తీసుకొచ్చి పిక్కలు తీసింది. ఆ పిక్కలు నేను వైజాగ్ వచ్చేటప్పుడు కొన్ని పిక్కలు తీసుకొచ్చాను. తీసుకొచ్చిన పిక్కలన్నీ నేను వేయించట్లేదండి, దాంట్లోంచి కొన్ని పిక్కలు తీసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దానిలో ఈ చింతపిక్కలు వేసి వేయించుకుంటున్నాను. చింతపిక్కలు ఆడుకోవడానికే కాదు, ఆరోగ్యానికి చాలా మంచిదని ఇప్పుడు చెప్పి చాలామంది చెప్తున్నారు కదా, అదేంటో చూసేయాలి కదా మనం కూడా. అందుకే నేనైతే ముందుగా ఇలా డ్రైగానే కడాయి పెట్టుకుని ఆ కడాయిలో ఈ చింత గింజలను అయితే వేయించుకుంటున్నానండి. మనం ఆయిల్ ఏమి వేయక్కర్లేకుండానే డైరెక్ట్గా కడాయిలో చింతపిక్కలు వేసేసుకుని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరీ బ్లాక్గా అయిపోవాల్సిన అవసరం లేదు. నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ చింతపిక్కల్ని మీరు చితక్కొట్టుకోవాలి. చితక్కొట్టడం అంటే ఏదో మనుషులను కొట్టడం కాదండి. ఒక రాయి తీసుకుని ఆ రాయితో పిక్కల్ని కొడితే దాని పైన షెల్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఆ పెంకు లాంటి పాట్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ముందు ఆలోచించాను, ఏంటి ఇంత చింతపిక్క ఇంత గట్టిగా ఉంటుంది, వేయించినంత మాత్రాన పైన షెల్ ఈజీగా వస్తుందా, పెంకు లాంటిది ఈజీగా వస్తుందా అని ఆలోచించాను. కానీ వేయించుకున్న తర్వాత అది గుల్ల అవుతుంది అనుకుంటాను. ఇలా కొట్టగానే వెంటనే పైన పెంకు అయితే రిమూవ్ అయిపోయిందండి. చాలా ఈజీగా ఉంది, కష్టమైతే ఏం అనిపించట్లేదు. ఏంటి ఇవన్నీ చేసేస్తుందని, అసలు ఏంటి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది అనుకుంటున్నారా? ఈ చింతపిక్కల్ని ఇలా వేయించుకుని పైన పెంకు తీసేసుకుని ఆ చింతపిక్క గింజలు తీసుకుని వాటర్లో నానబెట్టుకుని రోజు తింటూ ఉంటేనంట మోకాళ్ళలో గుజ్జు బాగా పెరుగుతుందంటండి. చాలామందికి మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయి నడవలేకపోతారు కదా, అలాంటి వాళ్ళు డైలీ చింతగింజలు కనుక తింటే ఒక వారం రోజుల్లోనే మోకాళ్ళలో గుజ్జు అయితే చాలా బాగా పెరుగుతుందంట. ఇంతకుముందు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ సమస్య అనేది వచ్చేదండి. ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అని ఏమీ లేదు, ప్రతి ఒక్కరికి కూడా మోకాళ్ళలో గుజ్జు అయితే అరిగిపోతుంది. దానికి పరిష్కారం ఏమిటి అంటే ప్రతిరోజు కూడా ఇలా చింతగింజల్ని వాటర్లో నానబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని నానబెట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. లేదంటే టేస్ట్ అయితే తెలియదండి. ముందు రోజు నైటే ఈ చింతగింజల్ని వాటర్లో నానబెట్టేసుకోవాలి. అలా ఉప్పు వేసేసుకుని నానబెట్టుకుని తర్వాత రోజు ఉదయాన్నే మనం బాదం అలా నానబెట్టుకుని తింటామో అదేవిధంగా ఈ చింతగింజలు కూడా తినాలండి. ఏంటి చింతగింజలు చాలా గట్టిగా ఉంటాయి కదా, అసలు తినగలమా అనుకోకండి. నానిన తర్వాత చింతగింజ అనేది మెత్తగా అవుతుందన్నమాట, ఈజీగానే తినేయచ్చండి. బాదం గింజల కన్నా కూడా చింతగింజలు అయితే ఇంకా చాలా హెల్త్కి మంచిదంట.